ప్రపంచంలో అన్నిటికన్నా కష్టాన్ని రెండు అండి. ఒకటి అబద్ధం చెప్పడం, రెండు నిజం దాయడం. కామెడీ చేయడం కూడా అది మూడోది వస్తుంది. అంతేనండి, అది మూడోది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్లో పోద్ది. ప్రపంచంలో అన్నిటికన్నా కష్టం రెండు అండి. ఒకటి అబద్ధం చెప్పడం, రెండు నిజం దాయడం. రెండు ఒకటే అనుకుంటున్నారా? చిన్న తేడా ఉందండి. మన రష్మి అందంగా ఉంటుందని చెప్పుకొని తిరుగుతుంది, అది అబద్ధం చెప్పడం. తనకి తెలుగు రాని విషయం ఎవరికి చెప్పదు, అది నిజం దాయడం. బావా అబ్బా సమయానికి వచ్చావరా? లేదు బావా, ఆటోకి వచ్చా. అబ్బా నువ్వు పంచలేస్తున్నారా? డెవలప్ అయ్యా. మన పెర్ఫార్మెన్స్ లో డాన్స్ అవసరం లేదు, ఎమ్మెల్యే గారు జిందాబాద్ అంటే సరిపోతుంది. ఎవడి ఆర్టిస్ట్ డబ్బులు చెప్పావిడికి? ఆర్టిస్ట్ ఏంటి సార్? మరి నేను పెళ్లి కొడుకుని, ఉంగరాల రాంబాబు. పెళ్లి చూపులకు వచ్చా. మావారు మీరా? రండి. చూసి ఎవడు ఏదో అనుకున్నాను బాబు. ఏమనుకోలేదులేండి, కూర్చోండి. మేము అదే అనుకున్నాం. నేను కొలలు తీసుకున్నా అంటదేంటి? ఏమో ఎవడ తెలుసు. టాబ్లెట్ అమ్మా వెళ్ళి టీ పట్టరా. అరే నువ్వు తాగి టీయే బే. మా ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ కాదు. అబద్ధాలంటే మాకు గిట్టదు. నిజాయితీగా నిక్కతిగా జెన్యూన్ గా ఉంటాం మాట. అబ్బచ్చా బా సూపర్ సార్, మీరు అచ్చం హీరో లాగానే ఉన్నారండి. కూడా ఇప్పుడు చెప్పాడు అబద్ధం నచ్చమని. నువ్వు మళ్ళీ హీరోలో ఉన్నా చెప్తా, తెలియదు అబద్ధం అతనికి. అమ్మగారు నాన్నగారు రాలేదండి? లేదండి, ఫస్ట్ నేను వచ్చి చూసి నాకు నచ్చితే అప్పుడు వాళ్ళు పిలుస్తాను. అదేనండి, ఫస్ట్ అమ్మ నాన్న చూసిన తర్వాత మీరు వస్తారు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకునేది ఎవరు? మీరు. కాపురం చేసేది మీరే. వదిలేసేది మీరే. మీ అమ్మ నాన్న లేరా? అమ్మగారు పైన ఉన్నారండి. ఓ పిల్లండి, మరి రారు, ఇంకా మనం వెళ్ళాలి. ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటి? ఈటీవీలోనా ఈటీవీ ప్లస్ లోనండి. ఎంతకి ఈ బాబు ఎవరు? ఇతను కార్యకర్త అండి. నేను కార్యకర్త. కార్లో వచ్చావా? కార్లో కార్యకర్త నువ్వు. ఏం చేస్తా ఉంటానన్నా? ఏదేం చేసేస్తారండి. డ్రామాకి మీరు అందరు ప్రాక్టీస్ చేస్తున్నారు. సాయంత్రం పెళ్లి చూపించి పడదు, నువ్వు వీళ్ళు తర్వాత. అలా కాదు సార్, నాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి సార్. చిన్నప్పుడు డ్రామా చేస్తే పిచ్చెక్కిపోయారు ఆడియన్స్. ఏ గెటప్ వేసారా? దున్నపోతు. అలా కాదు సార్, నాకేదైనా చిన్న క్యారెక్టర్ ఇవ్వండి సార్ ప్లీజ్. కార్యకర్త చేస్తా. కార్యకర్త ఓకే సార్. సార్ మనకి ప్రైజ్ మనీ ఉంటుందా? 10 lakhs ప్రైజ్ మనీ. వాట్సాప్ చేస్తారు. ఏంట్రా ఇప్పుడు ఇన్వాల్వ్ అయిన ఆర్టిస్ట్ లా చేస్తున్నాడు? వీడి పిల్లలు లేరు నాన్న. పిల్లలు లేరు, నన్ను ఏం చెప్పమంటావు ఇప్పుడు? నేనేం చేయనా? ఏం చేస్తున్నారు? కొంచెం రిలాక్స్ అవుతున్నామండి. సిగ్గు లేదురా? ఇదే యాక్టింగ్ అంటే? యాక్టింగ్ నరాల్లో ఉందన్నా. రిలాక్స్ అవ్వకూడదు. ఆ పెద్దోడు లోపలికి వెళ్ళిపోయాడు. ఏ ముసలాడా? ఎవడాడు? ముసలాడంటే ఎవడాడు? నువ్వేం చేస్తావు? లోపలికి రిలాక్స్ అవుతున్నావా? నా మీద అరుస్తాడంటే నీకు నా మీద అరుస్తాడంటే ఊరికే ఇచ్చారు నీకు. నా మీద అరుస్తాడు చెప్పాలి. సార్ ఏంటి? ఆ రోజా గారు ఫోన్ చేశారు. నేను ఇద్దరుగా చెప్పాను. మాకు వచ్చి యాక్టింగ్ 10 లక్షలు మేము చేస్తాం పెర్ఫార్మెన్స్. రోజా గారు సార్ లైన్ లో ఉన్నారంట. అంత పెద్ద ఆవిడ లైన్ లో పెట్టడం ఏంటి? రమ్మని ముందుకు రమ్మని ఆవిడ. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఈ పని చేద్దాం 2 days టైం పడుతుంది, రెస్ట్ తీసుకో. నువ్వు క్యారెక్టర్ చేస్తావు, క్యారెక్టర్ లో ఉండు. అసెంబ్లీలో కొట్టుకుంటావు, ఇదని ఇప్పుడు ఎక్స్ట్రా మాట్లాడద్దు, అర్థమైందా? నా మీద అరుస్తాడంటాడు. అది కాదండి, చించేస్తారు. యాక్టింగ్ మామూలు లేదు. యాక్టింగ్ అంటాడంటాడు. ప్రైజ్ మనీ వెనక వస్తుందేమో అని. లేదు, నువ్వే బాగా చేస్తున్నావు. ఎవరికైనా వాట్సాపేగా. మీరు కొంచెం మందు ఇస్తే పడుకుంటారా? మందు అంత ఎక్స్ట్రా తాగు. అదేంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు మంది ఇచ్చా? నువ్వు వేస్తావా? ఇప్పుడు చెప్పలేదే నాకు. వాటర్ బాటిల్ ఇవ్వండిరా. అది వాటరే. మా ల్యాబ్ క్వార్టర్ అనుకున్నా. ఇప్పుడు ఆవిడ నిజంగా మీ చెల్లెనా కాదా? నీ డౌట్ తెల్లి చూసే దగ్గర నీకు అంతే. నువ్వు క్యారెక్టర్ చేస్తాడు, క్యారెక్టర్ లాగా ఉండకుండా నువ్వు జనాలందరికీ వాగ్దానాలు ఇచ్చేస్తా. ఇది నిజంగా మ్యూజిక్ వస్తే టీవీలో ఉంగరాల రాంబాబు నా మీద అరుస్తాడంటాడు. అలా కాదు సార్, మీరు ఎమ్మెల్యే క్యారెక్టర్ చేస్తున్నారు. మనుషులు కొడితే చచ్చిపోతే హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? చెప్పు. చంపేస్తా. ఎన్నోలో మేనేజ్ చేయలేదు, మేనేజ్ చేయలేక ఇక్కడ
థియేటర్ మేనేజర్. నాటకమే నువ్వు ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా 10 లక్షలు నాయే. 10 లక్షలు అని అంటాడు. మరి ఇచ్చేడికి ఎమ్మెల్యే క్యారెక్టర్ చేస్తావు నువ్వు నిజంగా ఎమ్మెల్యే అనుకున్నావా? నా మీద అరుస్తాడంటాడు. అన్న నువ్వు అబద్ధం తెలిస్తే ఎక్కడ నిజం తెలిసిపోయి నువ్వు చచ్చిపోతావు అబద్ధం ఆడాను నాన్న ఎన్ని రోజులు. అంటే ఎన్ని రోజులు ఎన్ని రోజులు నేను చేస్తుంది యాక్టింగే. ఎర్రి పుష్పం చేసావు. లేదు నాన్న ఎర్రిపప్పని చేసా. అమ్మా చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న ఈ రోజు. ఏమేం తల్లి? డిగ్రీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాన్న. కంగ్రాట్స్ తల్లి, లవ్ యూ తల్లి. ఈ విషయం మీరు స్వాతికి చెప్తే ఎంత ఫీల్ అవుద్దో. ఏ వచ్చిన దానికి ర్యాంకు. నీ రిజల్ట్ ఏమైంది? దానికి ఎగ్జామ్ రాయాలంట కదా నాన్న. అంటే నువ్వు ఎగ్జామ్ రాయలేదా? కాలేజ్ కూడా వెళ్ళాలంట నాన్న. కాలేజ్కి వెళ్ళదా? ఇన్ని రోజులు నేను ఫీజుకి డబ్బులు ఇచ్చి ఏం చేసావు? అక్కడ దాచావా? బంగారం కొనుక్కున్నా నాన్న. నువ్వు మీ అమ్మని మించిపోయావే. మా అమ్మ ఏం చేసింది నాన్న? చీరల వ్యాపారం చేస్తాను 10 లక్షలు ఇచ్చా. చీరలకు ఉంది. చీరలు అన్ని నచ్చేట ఏం అమ్మలేదు అందుకనే. పగా మరి చెప్పిన పచ్చి కరెక్ట్ చెప్పకపోతే ఇలాగే ఉంటది. అయ్యగారు ఏంటి? నాకు పని ఎక్కువైతుంది, తగ్గేది కొద్దిగా. నీకు పని తగ్గించా. ఏం పని? ఇంట్లో భోంచేయడం మానే. లైఫ్ లో గుర్తుపెట్టుకో, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. అవునా నాన్న? ఏమైంది? కక్కొచ్చింది ఆపేసాను నన్ను, పెళ్లి కూడా ఆపాను నాన్న. మా అమ్మాయికి పెళ్లి అయిపోతుంది. అసలుగా యూఎస్ లో మంచిగా అబ్బాయి. బ్యాటింగ్ కాదు, క్లీనర్. నాన్న ఏదో స్మెల్ వస్తుంది. ఆడే నెయ్యేసి నుంచి వచ్చాడు. కొంచెం అది కొట్టండి. ఆర్పిక్ వాడికి. అవునా? మా స్మెల్ వస్తుందంటే అల్లుడు గారు. హాయ్. హలో అండి. సార్ అమ్మాయి ఎక్కడ? మేము ఫస్ట్ పని మనిషితోనే మాట్లాడతాం, తర్వాత అమ్మాయిని డీల్ చేస్తాం. అక్కడి నుంచే స్టార్ట్. నేను అమ్మాయితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి వెళ్దాం, అమ్మాయితో మాట్లాడట. హలో, అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి. పని మనిషి అండి నేను. ఏమైందండి? నాతో కానీ మాట్లాడితే ఇలా పని మనిషిలో ఉండు, ఇంకో యాక్ట్ చేయండి. అదేంటండి చేస్తారండి? మాకు అక్కడ కామనే ఇవన్నీ. వీళ్ళు ఇష్టమేగా? ఇష్టమే అండి. మరి ఇంకేంటి? మీతో కాదండి. ఒక్కడు క్యారెక్టర్ మామూలుగా తెంచట్లేదే, మన పెర్ఫార్మెన్స్ చూపిద్దాం. నాకు అమ్మాయి చేతికి వచ్చి టీ తాగలను. అక్కడికి పని మనిషిని తీసుకుంటాం మనం. పని మనిషి ఏంటి డాడీ? కోటీశ్వరరాలు పని మనిషి క్యారెక్టర్ చేయడం సిగ్గులేదు? రండి సార్, కూర్చోండి సార్. డాడీ ఏం చేస్తుంటారండి? మా డాడీ లిబర్టీ స్టాచ్యూ ఉంది కదండి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దీపం పట్టుకొని ఉంటాడు కదా, ఆ దీపం అయిపోకుండా నూనె పోస్తా ఉంటాడు అప్పుడు. మమ్మీ ఏం చేస్తుంటారండి? ఆ లిబర్టీ స్టాచ్యూ ఎప్పుడు నుంచి ఉంటది కదండి, అవునండి. అప్పుడప్పుడు కూర్చోేటప్పుడు కుర్చీ తీసుకెళ్తా ఉంటుంది. మీరేం చేస్తుంటారు? నేను ఈఫిల్ టవర్ పెయింటింగ్ చేస్తుంటానండి. ఈఫిల్ టవర్ చాలా పెద్దది కదండి. అందుకని దూరం వెళ్ళిపోయి చందేవి అప్పుడు వేసేస్తుంటా. బాయ్ గారు, మీ అమ్మని పెళ్లి చేసుకుని ఆశీర్వదించు. ఎవడ్రా నీకు మాయా? ఇంకా మారట్లేదా మీరు? ఏమైనా ఇంకా డ్రెస్ మార్చి అదే క్యారెక్టర్ లో ఉన్నావా? నైస్ యాక్టింగ్. అరే నా పని మనిషి అండి అది. ఆస్తి అంతా నా పేరు మీద రాసేయండి. నీకు మైండ్ దొబ్బింది, తీసుకెళ్ళు. ఛాన్స్ కొట్టా కదా, యూఎస్ వెళ్ళి ఇద్దరు క్లీన్ చేసుకోండి. నన్ను కాదని పెళ్లి చేసుకున్నావు కదరా, పోరా బయటికి పోరా. నేను ఇదే గట్టప్పుడు 2 years వెళ్తే పోరా. పెర్ఫార్మర్ సార్, వాట్ ఏ పెర్ఫార్మర్ సార్. యూఎస్ లో కూడా ఎక్కడ చూడలేదు. ఇంకా మార్చేది డ్రెస్. మధ్యలో ఉతుక్కుని వేసుకుంటున్నానండి. ఏం యాక్టింగ్ చేస్తున్నావు పనమ్మాయినా? అరే యాక్టింగ్ చెప్తే అర్థం కదా, అది నా పనమ్మాయి, ఇది నా కూతురు. ఇంకా సేమ్ యాక్టింగ్ లో ఉన్నారా?